వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనం ఎస్ఎస్జి లాండ్రీ ఎక్విప్మెంట్ దగ్గర అయితే ఉన్నాం. మీరు ఏదైనా మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ బిజినెస్కి అసలు చదువుతో పని లేదు. మీరు ఏదైనా చెయ్యాలని ఒక తపన ఉంటే చాలు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు మీరు కంప్లీట్గా. వీళ్ళొచ్చేసి ఎగ్జాక్ట్గా అడ్రస్ వచ్చేసి మనకి జీడిమెట్ల, కోంపల్లి, దోలపల్లి క్రాస్ రోడ్ కొంచెం ముందుకు వస్తే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంటుంది. దానిపైన సెకండ్ ఫ్లోర్ అయితే లొకేట్ అయి ఉంటుంది. మీకు ఏమైనా కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్ కూడా ఉంటుంది, గూగుల్ మ్యాప్ కూడా ఉంటుంది. డైరెక్ట్గా వచ్చి మీరు విజిట్ చేసి ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. వీళ్ళది చాలా మంచి సర్వీస్ అయితే ఇస్తున్నారు. వీళ్ళదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి జీడిమెట్లో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అవుతుంది. మీకు కంప్లీట్గా ఒకసారి చూడొచ్చు కూడా. ఎందుకంటే వీళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి కంప్లీట్గా మీకు మంచి బడ్జెట్లోనైతే వీళ్ళు ఇస్తున్నారు. మార్కెట్లో ఎక్కడ తిరిగినా కూడా వీళ్ళు ఇచ్చే బడ్జెట్ అయితే ఎవరెవరు సర్వీస్ కానీ ప్రోడక్ట్ క్వాలిటీ కానీ ఇక్కడ మీకు దొరకదు. ఎందుకంటే వీళ్ళదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి చాలా ఇయర్స్ నుంచి వీళ్ళు నడిపిస్తున్నారు ఈ సంస్థని. ఒకసారి కంప్లీట్గా ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇవి మిషన్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. 1 year ఫ్రీ సర్వీస్ అయితే ఉంటుంది. ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇది 15 kgs వాషింగ్ మిషన్ సార్. మనదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. మనం 15 kgs నుండి 60 kgs వరకు చేస్తాము. ఆపరేటింగ్ వచ్చేసి మనకి అక్కడ బటన్స్ ఉన్నాయి చూడండి సార్. ఎవ్రీథింగ్ మాన్యువల్ ఉంది, ఆటో ఉంది, స్టార్ట్ ఉంది, స్టాప్ ఉంది, హీటర్ ఆన్ ఉంది, పవర్ ఆన్, పవర్ ఆఫ్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. దీనికి మనకు వచ్చేసి మన పర్సన్ వస్తారు సార్. ఇక్కడ మీకు మన పర్సన్ వచ్చి టోటల్గా ఇన్స్టాలేషన్ చేసి ఎలా యూజ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. పవర్ బిల్ అనేది 3 phase కరెంట్ యూజ్ అవుతుంది సార్. ఇది 3 phase యూజ్ అవుతుంది. 15 kg సెటప్లో 15 నుండి 60 kgsలో మనకు 3 phase అయితే యూజ్ అవుతుంది. ఎవ్రీథింగ్ మా పర్సన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వన్స్ మీరు ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు మీకు ఇన్స్టాలేషన్కి సైట్ విజిట్ కూడా చేస్తారు సార్. మీకు ఇది వచ్చేసి వాషర్ సార్. ఇది వాషర్ అంటే ఓన్లీ వాష్ చేయడానికి యూజ్ అవుతుంది. ఒకసారి ఇది టోటల్గా స్టెయిన్లెస్ స్టీల్తో రెడీ చేస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉండొచ్చు, లైక్ దాంట్లో క్లాత్స్ వేసిన తర్వాత తుప్పు పట్టడం కానీ, దాంట్లో మీరు జంగు పట్టడం కానీ అలాంటివి ఏమైనా వస్తాయా వాటర్ యూజ్ చేస్తే అని. అలాంటివి ఏమి ఉండవు, ఎందుకంటే ఇది టోటల్గా స్టెయిన్లెస్ స్టీల్తో చేసింది. మీరు ఇన్నర్ డ్రమ్ కూడా చూడండి. మీరు ఒకసారి డ్రమ్ కూడా చూడండి మనకి ఎంత స్పేషియస్గా ఉంటుందో. మనం ఈజీగా క్లాత్స్ వేసి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకి ఎలాంటి ప్రాబ్లం దీంట్లో ఉండదు. టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిషన్ తీసుకున్న తర్వాత పర్సన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి హైడ్రో అంటారండి. హైడ్రో వచ్చేసి టోటల్గా మనకి క్లాత్స్ అనేటివి వాష్ చేసిన తర్వాత వాటర్ అన్ని తీసేస్తుంది. దాంట్లో మనం 15 kgs వాషర్ తీసుకుంటే ఇది 10 kgs కూడా తీసుకోవచ్చు. మనకు ఇది ఒక 5 to 10 minutes యూజ్ అవుతుంది. టోటల్గా 90 to 100% ఆఫ్ వాటర్ అనేది క్లాత్స్ నుండి రిమూవ్ చేస్తుంది దీంట్లో నుండి. దీనికి కూడా మనకి 3 phase పవర్ యూజ్ అవుతుంది. మీరు ఎగ్జాక్ట్గా చూసుకున్నట్టయితే మనకు బటన్స్ అనేటివి క్లియర్గా ఉన్నాయి. మీకు స్టార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. ఇన్నర్ డ్రమ్ కూడా చూడండి. ఇన్నర్ డ్రమ్లో మనకి ఎంత స్పేషియస్గా ఉందో. మనం ఈజీగా క్లాత్స్ వేసి ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి మనకు ఉంటుంది. దీన్ని స్పిన్నర్ అంటారు, వాటర్ అనేది తీసేయడానికి. ఇది ఆపరేటింగ్ ఈజీగా ఉంటుంది సార్. మీకు ఏం డౌట్స్ లేకుండా మా పర్సన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈవెన్ మీరు చదువుకోలేదు అనుకున్నా కానీ, మాకు ఆ బటన్స్ తెలియదన్నా కానీ వాళ్ళు వచ్చి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీనికి మనకి స్టడీతో అనేది ఏమీ రిలేటెడ్ ఉండదండి. ఈవెన్ చదువుకోని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఈజీగా అర్థమవుతుంది. ఇది డ్రైయర్ అంటే ఏంది, ఈవెన్ వర్షాకాలంలో అయినా మీకు
క్లాత్స్ అనేది బయట ఆరవు కాబట్టి మనం డ్రయర్ అనేది తీసుకోవాలి. డ్రయర్ తీసుకునేప్పుడు ఏదైతే వాటర్ మనకి టోటల్ గా 100% తీసేస్తుందని చెప్పామో ఆ తీసేసిన తర్వాత నెక్స్ట్ మనం డ్రయర్ లో వేసుకోవాలి. డ్రయర్ లో వేసుకుంటే టోటల్ గా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయి మనకి తీసి ఫోల్డ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇన్నర్ డ్రమ్ కూడా చూస్తే మీకు చాలా స్పేషియస్ గా ఉంటుంది. మీకు దీంట్లో కూడా సేమ్ యాజ్ యూజువల్ బటన్స్ ఎవ్రీథింగ్ ఇచ్చారు. ఒక్కసారి మీరు బటన్స్ కూడా చూసుకున్నట్టయితే మీకు క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది ఎవ్రీథింగ్. ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు సార్. దాంట్లో ఆపరేటింగ్ లో పెద్ద ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. వన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది సార్. ఇది 15 kgs సార్. ఇది 15 బట్ 15 to 60 kgs వరకు మేము చేస్తాము. అకార్డింగ్ టు ద కస్టమర్ రిక్వైర్మెంట్. కస్టమర్కి ఏదైతే కావాలనుకుంటున్నారో వాళ్ళ రిక్వైర్మెంట్ మాకు చెప్తే వాళ్ళకి సజెస్ట్ చేసి ఈ కెపాసిటీ తీసుకోవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ మేము. ఇది స్టీమ్ ఐరన్. స్టీమ్ ఐరన్ మనకు వచ్చేసి బాయిలర్ విత్ బాయిలర్ తో వస్తుంది. వాక్యూమ్ ఐరన్ టేబుల్ కూడా అంటారు. మనం నార్మల్ ఐరన్ కి ఈ ఐరన్ కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని అడగొచ్చు మీరు. నార్మల్ ఐరన్ కి అయితే మనము 2 sides అయితే ఐరన్ చేస్తారు. దీనికి మనం వైట్ సైడ్ ఐరన్ చేస్తే 2 sides అయితే ఐరన్ అయిపోతుంది. ఎందుకంటే అది వాక్యూమ్ టేబుల్ కాబట్టి క్లాత్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకి ఎవరికైతే క్లాత్స్ ఐరన్ చేయడం రాదు అనుకున్నవారు, ఫస్ట్ టైం ఐరన్ చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లో ఈవెన్ గంజి బట్టలు చేస్తే మనకు చాలా స్టిఫ్ గా వస్తాయి. ఎక్కువ మ్యాన్ పవర్ తగ్గించుకోవడానికి ఎక్కువ ఫోర్స్ ఏం లేకుండా నార్మల్ గా ఈజీగా చేసుకునేది వాక్యూమ్ ఐరన్ టేబుల్. స్టీమ్ ఐరన్ కూడా అంటారు. ఇది కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్. మనకి ఇక్కడ కనిపించే బటన్స్ కానీ టేబుల్స్ బాయిలర్ ఎవ్రీథింగ్ మా పర్సన్ వచ్చి ఇన్స్టాల్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి కూడా వస్తారు. మీరు ఏమి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. త్రూ అవుట్ ఇండియా మనం డెలివరీ చేస్తామండి. ఇది శారీ రోలింగ్ మిషన్. ఇది మార్కెట్ లో కూడా చాలా మిషన్స్ ఉన్నాయి. ఓకే. వాటికి కంపేర్ చేస్తే మన మిషన్ డిఫరెన్స్. మన మిషన్ డిఫరెన్స్ ఏంటంటే ఇది ఫుల్లీ ఆటోమేటిక్ శారీ రోలింగ్ మిషన్ సార్. ఫుల్లీ ఆటోమేటిక్ అంటే మనం దీంట్లో సపరేట్గా శారీస్ని బయట స్టార్చ్ పెట్టి ఆరేసి మళ్ళీ వచ్చి దీంట్లో రోల్ చేయడం కాకుండా మీకు దీంట్లో ఒక స్ప్రే వస్తుంది. డైరెక్ట్ మీరు ఒక కంటైనర్లో స్ప్రే టోటల్గా మీకు శారీ గంజి వాటర్ షైనర్ అన్నీ మిక్స్ చేసుకొని ఆ కంటైనర్లో ఫిల్ చేసుకుంటే ఇది మీకు స్ప్రేతోని డైరెక్ట్ రోల్ అవుతుంది సార్. ఇది ఆపరేటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. లైక్ దీంట్లో ఏంటంటే మనకు మిషన్ ఆన్ చేయడానికి ఎలక్ట్రిసిటీ యూజ్ అవుతుంది. ఏదైతే ఎలక్ట్రిసిటీ మనం ఇంట్లో యూజ్ చేస్తున్నామో అదే ఎలక్ట్రిసిటీ యూజ్ చేయొచ్చు. మీకు ఒక లైట్కి 2 లైట్లకి ఒక ఫ్యాన్కి ఎంత ఎలక్ట్రిసిటీ అవుతుందో సేమ్ అంతే యూజ్ అవుతుంది. ఇంత పెద్దగా మిషన్ ఉంది, ఎంతో ఎలక్ట్రిసిటీ యూజ్ అవుతుంది అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఓన్ హౌస్ ఉంది, ఒక సింగిల్ బెడ్రూమ్ స్పేషియస్గా ఉంది అంటే ఈజీగా ఈ మిషన్ మీరు తీసుకోవచ్చు సార్. ఇది నార్మల్గా వచ్చేసి ఎలక్ట్రిసిటీ అనేది మిషన్ ఆన్ చేయడానికే యూజ్ అవుతుంది. మీకు రోలర్ హీట్ కావాలి అంటే గ్యాస్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ చేయొచ్చు. మీరు ఈ శారీ చేస్తే కాలుతుంది, ఆ శారీస్ చేస్తే కాలుతుంది అనడానికి లేదు. ఈవెన్ కుందం శారీస్కి మిర్రర్స్ వచ్చిన ఏ శారీస్ అయినా మీరు చేసుకోవచ్చు అండి. మీకు అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఆఫీస్కి విజిట్ అవ్వచ్చు. మీ శారీస్ తీసుకొని లైవ్గా డెమో చూపిస్తాము. దాని తర్వాత డెసిషన్ తీసుకోండి. మీకు ఒక హ్యాండిల్ ఇస్తాం సార్. ఆ హ్యాండిల్ తోని మీరు మిషన్ ని తిప్పుకోవచ్చు. మిషన్ తిప్పేసి శారీ అనేది బయటికి వచ్చేస్తుంది సార్. సార్ 1 minute కి 1 శారీ చేసుకోవచ్చు. మీరు స్టార్టింగ్ అయితే ఒక 2 minutes పడుతుంది. బట్ మీరు ఒక్కసారి దాంట్లో ప్రాపర్గా చేశారంటే 1 minute 1 శారీ. ఒక్క సిలిండర్లో వచ్చేసి మీకు అప్రాక్సిమేట్లీ 300 to 400 శారీస్ అయితే ఈజీగా చేసుకోవచ్చు సార్. అది కమర్షియల్ సిలిండరే తీసుకోవాలనే డౌట్స్ మీకు ఏం అవసరం లేదు. ఏదైతే మీరు ఇంట్లో యూజ్ చేస్తున్నారో డొమెస్టిక్ సిలిండర్ ఆ సిలిండరే యూజ్ చేసుకోవచ్చు సార్. సార్ అకార్డింగ్ టు మీ రిక్వైర్మెంట్ ప్రకారం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8 hours యూజ్ చేసినా కానీ మిషన్కి ఏ ప్రాబ్లం ఉండదు.
సార్ సర్వీస్ వచ్చేసి 1 ఇయర్ వారంటీ అండ్ గ్యారంటీ ఉంటుంది. 1 ఇయర్లో ఏ ప్రాబ్లం వచ్చినా మా పర్సన్ వచ్చి చేస్తారు. మీ మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఫస్ట్ వీడియో కాల్ చేయండి సార్. ఆ ప్రాబ్లం వీడియో కాల్లో సార్ట్ అవుట్ చేస్తారు. లేదంటే మా పర్సన్ డైరెక్ట్ మీ ప్లేస్కి విజిట్ అవుతారు. అందరికీ డౌట్ ఏంటంటే ఇంత పెద్ద మిషన్ ఎలా డెలివరీ చేస్తారని. సార్ ఇది టోటల్గా మీకు ఫిట్టింగ్ అయి రాదు, మిషన్ పార్ట్స్ వైజ్గా వస్తుంది. మీ ప్లేస్కి పంపించిన తర్వాత మా పర్సన్ వచ్చి 1 డే ఫిట్టింగ్ చేస్తారు. 1 డే టోటల్గా మీకు డెమో చూపిస్తారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆ డెమోలో మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సార్ వన్స్ మీరు మిషనే ఇంత పెద్దగా ఉంటుంది, బట్ మీరు వన్స్ ఇది దానిపైన మీరు వర్క్ చేశారంటే ఇంత ఈజీగా ఉంటుందని మీరే ఆశ్చర్యపోతారు సార్. చూశారు కదా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పై నెంబర్స్ ఉంటే కాల్ చేసి మీరు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. వీళ్ళ లొకేషన్ మరొకసారి చెప్తున్నాను. మనకి జీడిమెట్ల, కోంపల్లి, దొల్పల్లి క్రాస్ రోడ్ కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంటుంది. దానిపైన 2nd ఫ్లోర్లో అయితే ఎగ్జాక్ట్గా లొకేట్ అయి ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో కింద వీళ్ళు గూగుల్ మ్యాప్ కూడా ఇస్తాను. అది క్లిక్ చేసి డైరెక్ట్గా అయితే వచ్చి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.